మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్టు తప్పదా? ఆయనతో పాటు కుమారుడు కిట్టు అరెస్ట్ అవుతారా? అందుకే పేర్ని నాని పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి విషయంలో నాని భార్యపై కేసు నమోదైంది. వారికి చెందిన గోదాముల నుంచి పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యం పెద్ద ఎత్తున మాయమైంది. అప్పట్లో భార్య పేరిట కేసు నమోదు కావడంతో 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు పేర్ని నాని కుటుంబ సభ్యులు. అప్పట్లో కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం మంజూరు చేయడం, తర్వాత బయటకు కనిపించారు. అయితే ఇటీవల నాని కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైసీపీలో ట్రబుల్ షూటర్గా అవతారమెత్తారు. పార్టీ శ్రేణులు కేసుల బాధితుల విషయంలో జగన్ను నానికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సైతం పాత విధానంలో మాదిరిగా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలకు సవాల్ విసురుతున్నారు. దీనిని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ జనసేన శ్రేణులు. పేర్ని విషయంలో అంత ఉదాసీనత ఎందుకని కూటమి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో నాని చుట్టూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు బిగుసుకుంటున్నట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారన్నది ప్రధాన ఆరోపణ. 2024 ఎన్నికల్లో తాను తప్పుకున్నారు. తన కుమారుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ రాజకీయ ప్రత్యర్థిగా సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారుణ్ణి గెలిపించేందుకు నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలు వేలాదిగా అందించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ కేసును తెరపైకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసం వేలాది మందిని మోసం చేశారని అభియోగాలు మోపుతోంది. అందుకే మాజీ మంత్రి పేర్నితో పాటు ఆయన కుమారుడు కిట్టు సైతం అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు సొంత నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి పేర్ని. తన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. తన భార్యను జైల్లో పెడతారని భావించి 15 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితి ఇంకో నాయకుడికి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకానొక దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటే మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్టు కూడా చెప్పారు. అయితే ఇంతకు 10ంతలు అనుభవించే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. మొత్తానికైతే అరెస్టుల జాబితాలో మరో మాజీ మంత్రి చేరడం విశేషం.